హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మంచి వీడియోననే కాదండి, మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు ఓవర్ థింకింగ్ వల్ల బాగా సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఓవర్ థింకింగ్ గురించి వీడియో చేయండి మేడం అని ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారండి. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఓవర్ థింకింగ్తో ఎంతమంది బాధపడుతూ ఉన్నారో, దాని నుంచి ఎవరెవరు బయటపడలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుందండి. ఓవర్ థింకింగ్ వల్ల కలిగే నష్టాలు, అందులోంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి అన్నీ కూడా ఈరోజు వీడియోలో మంచి క్లారిటీగా చెప్తాను. అందరూ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీరు ఒక్క లైక్ చేయడం ద్వారా వీడియో ఇంకొకరు వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. వాళ్ళకి ఒక్క పాయింట్ అన్నా యూజ్ అవుతాయి. నా వీడియోస్ ద్వారా ఒక్కళ్ళలోనైనా చేంజ్ రావటం లేదా ఒక్కళ్ళన్నా సాటిస్ఫై అయితే నేను చాలా హ్యాపీ అండి. మీరు ఏం చేసినా చేయకపోయినా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అతిగా ఆలోచించటం వల్ల లాభమా నష్టమా? ఫస్ట్ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి. అతిగా ఆలోచించటం వల్ల నష్టమే అని 100% అందరికీ తెలుసు. కాకపోతే దాని నుంచి బయటపడలేకపోతున్నారు. కానీ అతిగా ఆలోచించడం వల్ల జరిగే నష్టాలు ఏంటో చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చేయాల్సినటువంటి పనిని చెయ్యము. ఏది చేస్తే మన సమస్య నుంచి బయటపడతాము, ఏం చేస్తే సమస్య ఫాలో అవుతుందో అది ఆలోచించటం మానేసి నాకే ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది, నేను ఎవరికి ఏం హాని చేశాను, అయ్యో అంటూ ఆలోచించుకుంటూ కూర్చోవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ చేయలేం. ఇక నెంబర్ 2 నష్టం ఏంటో తెలుసా? మనకు వచ్చినటువంటి అవకాశాలని మనం కోల్పోతాం. మనకి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి, మనం ఎదగడానికి ఒక మంచి అవకాశం వస్తుందండి. దాన్ని మనం అతిగా ఆలోచించడం వల్ల, అంటే ఇది వర్కౌట్ అవుతుందో కాదో, ఇది చేయలేస్తామో లేదో అని దాన్ని లోతుగా అతిగా ఆలోచించడం వల్ల వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకుంటూ ఉంటాం. ఇక 3వ నష్టం ఏంటో చెప్పనా? హెల్త్ ఇష్యూస్. చాలా మందికి మైగ్రేన్ తలనొప్పి రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఈ ఓవర్ థింకింగ్. ఎక్కడ పులి స్టాప్ పెట్టాలో అక్కడ మీకు తెలియకపోవటం. ఇవి ఓవర్ థింకింగ్ చేయటం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఈ 3. అసలు ఈ ఓవర్ థింకింగ్ దేని మీద ఎక్కువ చేస్తామో చిన్న సింపుల్గా ఒక పాయింట్ చెప్పనా? అంటే గతంలో జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. ఫ్యూచర్లో జరిగేదాన్ని ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో దాన్ని మనం ఆపలేం. మనం చేయాల్సిందల్లా ప్రస్తుతం జరిగేదాన్ని గమనిస్తూ దీన్ని మాత్రమే కంట్రోల్ చేయగలం. ఈ రెండింటి గురించి ఆలోచించడం ఆపేసేయండి. ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడటానికి 3 మంచి టిప్స్ చెప్తానండి, ఫాలో అయిపోండి. అందులో నెంబర్ 1, రోజులో ఒక 15 నిమిషాలు పెట్టుకోండి. ప్రశాంతంగా కూర్చోండి. ఇక ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఏం ఆలోచిస్తారో, ఎంత ఆలోచిస్తారో ఫుల్గా ఆలోచించేయండి. ఇంకా 15 నిమిషాల తర్వాత ఇంకా ఆలోచించడం ఆపేసేయండి. ఇక ఆ రోజు మొత్తం కూడా ఇంకా దేని గురించి ఆలోచించకండి. ఏది మనం ఆపలేము. జరిగిపోయిందాన్ని ఆపలేము, జరగబోయేదాన్ని ఆపలేము. కాబట్టి ఆ 15 నిమిషాల తర్వాత ఆ రోజు మొత్తం కూడా వదిలేయండి. ఇక నెంబర్ 2, చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టి, అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ టైప్ ఉంటాయి చూసారా, లావుది రబ్బర్ బ్యాండ్ పెట్టి మీకు ఓవర్ థింకింగ్ చేస్తున్నాం అని అనిపించినప్పుడు దీన్ని గట్టిగా ఇలా లాగి వదిలేసేయండి. అప్పుడు ఇలా ప్రెజర్ పడి ఇలా వచ్చి చిముక్కుమంటుంది. అప్పుడు మీరు నార్మల్ స్టేజ్లోకి వచ్చి అబ్బా వద్దు ఓవర్ థింకింగ్ అనేది వదిలేస్తారు. ఇది మంచి రబ్బర్ బ్యాండ్ థెరపీ అంటారు. ఇక నెంబర్ 3, ఒక పెన్ను పేపర్ పట్టుకొని మీ లోపల ఉన్నటువంటి ఆలోచనల్ని, మీ బాధల్ని, కష్టాలని అన్నీ రాసేయండి. రాయటం మొత్తం పూర్తయిన తర్వాత పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక బయటకి విసిరేసేయండి. ఒకసారి అలా విసిరేసి చూడండి. మీ మైండ్లో ఉన్నటువంటి చెత్త ఓవర్ థింకింగ్ని కూడా తీసి బయట విసిరేసినంత ఫ్రీ అవుతారు. ఈ 3 కూడా ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. మనకి ఎంత ట్రాఫిక్ జామ్ అయినా సరే, అంబులెన్స్ వచ్చిందంటే చక్కగా లైన్ క్లియర్ చేస్తారు. అలాగే మనకి బాగా ఓవర్ థింకింగ్లో ఉన్నప్పుడు నేను ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలను, నేను ఈ సమస్య నుంచి బయటపడగలను అనే ఒక్క నమ్మకం ఒక అంబులెన్స్ లాంటిది. ఈ నమ్మకం కనుక మీ మైండ్లో వచ్చిందంటే ఆలోచనలు అంతా కూడా లైన్ క్లియర్ అయిపోయి మీరు నార్మల్ స్టేజ్కి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నమ్మకం మీ మైండ్లో పెట్టుకోండి. ఒక పెద్ద అడవి ఉందండి. ఆ అడవిలో జింకల గుంపు వెళ్తూ ఉంది. అనుకోకుండా ఒక జింక గుంపులోంచి తప్పిపోయింది. ఎంత వెతికినా కానీ మళ్ళీ గుంపు దొరకదు. తను వెళ్ళాల్సిన ప్లేస్ ఏమో దీనికి తెలియదు. బాగా ఆకలి అవుతుంది. ఒక పక్క టెన్షన్ స్టార్ట్ అయింది. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలో ఏం అర్థం కాక ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఒక పొదల చాటు నుంచి సింహం దీన్ని గమనించింది. దీన్ని వేటాడి తినడానికి రెడీ అవుతుంది. ఇక పంజా విప్పింది.
ఇక అమాంతంగా ఈ జింక వైపు వస్తూ ఉంది. ఈ జింక చూసింది, ఇక టెన్షన్ స్టార్ట్ అయింది. అసలే అయోమయంగా టెన్షన్ పరిస్థితిలో ఉంది, అలా నా పరిస్థితి ఏంటి అని. అలాంటి సమయంలో వేటకి వస్తున్నటువంటి సింహాన్ని చూసి ఇంకా బెదిరిపోయింది. ఇక సింహం పరిగెత్తుతూ ఉంది, జింక పరిగెత్తుతూ ఉంది. ఇక జింక అమాంతంగా ఒకసారి పడిపోయింది. ఇంకా సింహం పంజా విప్పి అమాంతంగా జింక మీదకి దూకపోయే టయానికి జింక కూడా నా పని అయిపోయింది, ఇంకా నా లైఫ్ అయిపోయింది, క్లోజ్ అనుకుంది. కరెక్ట్గా అదే సమయంలో ఎవరో ఒకళ్ళు దూరం నుంచి గన్ను టిషూ అని పేలుస్తారు. ఈ సౌండ్కి సింహం దూరంగా వెళ్ళిపోతుంది. ఇక ఆటోమేటిక్గా జింకలేసి పరుగు అవతలకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకాస్త దవలాడింది వాళ్ళ గుంపు కోసం. గుంపు దొరికింది, అందులో కలిసిపోయింది. ప్రశాంతంగా అక్కడ తిని పండుకుంది. మళ్ళీ లేచిన తర్వాత దాన్ని యథామిధిగా దాని పని అది చేసుకుంటుంది. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీకి ఓవర్ థింకింగ్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఆ జింక ఎప్పుడైతే ప్రమాదంలో చిక్కుకుందో టెన్షన్ పడ్డది. ఎప్పుడైతే ప్రమాదంలో నుంచి బయటపడిందో ఆ ప్రమాదం సంగతి మర్చిపోయింది. యథావిధిగా తన పని సాగిస్తూ ఉంది. కానీ మనిషి ఏం చేస్తాడో తెలుసా? అసలు ఆ గ్రూప్లోంచి నేను బయటకి ఎందుకు వచ్చానంట, అసలు ఆ తప్పు చేయకుండా ఉంటే నాకు ఈ ప్రాబ్లం రాకపోయేదేమో, అసలు ఎందుకు చేశానంటావు అని ఇదొక రకమైన ఆలోచన. ఇంకొక రకమైన ఆలోచన ఉంటుంది. ఇంత పెద్ద అడవిలో ఆ సింహానికి నేనే దొరికానా, నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఇదొక రకమైన ఆలోచన. మన మనుషులు కూడా సేమ్ ఇలాగే ఆలోచిస్తూ ఉంటారండి. ఆ జింక ఆలోచించలేదు, వదిలేసిల్లింది. ఆ జింక ప్లేస్లో మనం ఉంటే ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నేనే ఎందుకు నష్టపోయాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నన్నే ఎందుకు జనాలు ఇలా మోసం చేస్తున్నారు, నాకే ఎందుకు ఆరోగ్యం ఇలా పాడవుతుంది. ఇలా జనాలు ఈ రెండు రకాలుగా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. జింక ప్రాబ్లం నుంచి బయటపడగానే సేఫ్ ప్లేస్లోకి వెళ్ళగానే జరిగింది మర్చిపోయింది. ఇక తర్వాత జరగకుండా ఉండటానికి జాగ్రత్త పడుతుంది అంతే. కానీ మన మనుషులు అదే జింక పులి స్టాప్ పెట్టగలిగింది, మనం పెట్టలేకపోతున్నాం. మనం దాన్ని గుచ్చి నాకే ఎందుకు ఇలా అనుకుంటూ అక్కడ పులి స్టాప్ పెట్టడం లేదు. కాబట్టి ఎక్కడ పులి స్టాప్ పెట్టాలో అక్కడ పెట్టడం మన మనుషులకి తెలియట్లేదు. మీరు ఈ ఓవర్ థింకింగ్ చేయటం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయ్యి సొల్యూషన్ దొరుకుతుంది, ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటారు. కానీ మీకు వచ్చేది క్లారిటీ కాదు, కన్ఫ్యూజన్. మీరు ఇలా ఓవర్ థింకింగ్ చేయటం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోగా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అసలు ఈ ఓవర్ థింకింగ్ మీద సైకాలజీ టెస్ట్ చేసి చెప్పింది ఏంటో తెలుసా? సైకాలజీ ప్రకారం అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం తెలుసా? 90% యూస్లెస్, అసలు పనికిరాని వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక 80% జరిగిపోయిన దాని గురించి రిపీట్ చేస్తూ ఉంటామంట. కాబట్టి ఓవర్ థింకింగ్ నుంచి బయటపడండి. నేను చెప్పా కదా 3 టిప్స్. 15 మినిట్స్ ఆలోచించండి డే మొత్తంలో, ఇక మిగతా టైం మొత్తం కూడా ఆలోచించడం ఆఫ్ చేయండి. నెంబర్ 2, రబ్బర్ బ్యాండ్ ఇలా లాకి ఇలా వదిలేయండి. అప్పుడు మీరు ఓవర్ థింకింగ్ నుంచి నార్మల్ స్టేజ్లోకి వచ్చి వద్దు, ఇంకా ఆలోచించకూడదు, దీనివల్ల మన బుర్రంతా పాడైపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఇక నెంబర్ 3, మీరు రాయాల్సినంత పెన్ను పేపర్ పెట్టుకొని మీ ఆలోచనల్ని, బాధల్ని, కష్టాలను మొత్తం రాసేసి పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేసి బయటకు విసిరేయండి, ఫ్రీ అయిపోతారు. ఈ 3 టిప్స్ ఫాలో అయ్యి ముందు అర్జెంటుగా మీరు ఓవర్ థింకింగ్ నుంచి బయటపడండి. చాలా అంటే చాలా నష్టపోతారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ద్వారా మీరు చాలామంది ఓవర్ థింకింగ్ నుంచి బయటపడతారు. ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేసినప్పుడల్లా ఈ విషయాలు గుర్తు చేసుకొని మీరు చక్కగా రిలీఫ్ అవుతారు అనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే నా నుంచి మీకు ఎలాంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై చదువుతాను, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే నన్ను ఇంతలా అభిమానిస్తున్నందుకు, నా వీడియోస్ అన్నీ కూడా చక్కగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.